ಇನ್ನು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ BR ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ನೋಡೋಣ. ಓಕೆ ಅಮ್ಮ, ಥ್ಯಾಂಕ್ ಯು. జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా పాలక మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అంత ఫ్రాక్చర్ సరే ఇంట్లో వాష్ చేయాలి. రెండు కలిపి పట్టుకోవచ్చు. ఓకే అయిపోయిందా? ఓకేనా రవి? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జరిగినటువంటి టిటిడి బోర్డ్ పాలక మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. వాటిలో ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకుంటాం. మిగిలిన డీటెయిల్ రిపోర్ట్ కూడా మన సిపిఆర్ గారు మీకు షేర్ చేస్తారు. మొట్టమొదటిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టిటిడి బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టిటిడి చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావలసినటువంటి డీటెయిల్ అన్ని కూడా మీకు మన సిపిఆర్ వారు మీకు వివరిస్తారు. సో భక్తుల విజ్ఞప్తి మేరకు
శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి ఉండిలో వేయటానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్గా పేటిఎంతో కానీ ఇంకోటి కానీ ఆ మిషన్లో వెళ్ళి మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం ఉండిలో వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది, ఎలా విధి విధానాలన్నీ కూడా. అదేవిధంగా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కోసం ఇప్పుడున్నటువంటి ఈ అన్న ప్రసాదం క్యాంటీన్ అయితే ఉంది, మరి తర్వాత కూడా దానికి అదనంగా 120 కోట్ల ఖర్చుతో అత్యంత ఆధునీకరమైనటువంటి ఈ వంటశాల ఇవన్నీ కూడా పెట్టాలని రిలయన్స్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఇది మనకి ఫ్రీగా చేసి ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించింది తెలిపారు. అదేవిధంగా ఆలయాలు, ప్రాకారాలు, గోపురాలు తదితర నిర్మాణాలకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకొని శ్రీవాణి ట్రస్ట్లో ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని సరళించడం జరుగుతుంది. దానివల్ల మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఆలయాలు నిర్మించుకోవటానికి సులభతరం అవుతుందని చెప్పేది దాంట్లో కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తైనటువంటి జాంబవతుడి విగ్రహం ఏర్పాట్లు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా అక్కడ 20.17 కోట్ల ఖర్చుతో పన్నులకు ఒక ఐలాండ్ క్రియేట్ చేసి అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి టిటిడి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు కోయంబత్తూర్, గౌహటి, బెళగావి, అదేవిధంగా పాట్నా ఇవన్నీ కూడా వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళు భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమిలో మనం ఆలయాలు నిర్మించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి వకులమాత ఆలయం ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామసారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి జరగనున్నటువంటి సీతారాముల కళ్యాణానికి విచ్చేసే దాదాపు 70,000 మంది భక్తులకు ఈ ఏడాది అదనంగా 50 రూపాయలు విలువ చేసే శ్రీవారి లడ్డూను ఉచితంగా అక్కడ పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఆకట్టుకునేలాగా 4,25,00,000తో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ దీపాలు, అదేవిధంగా LED బోర్డులు ఇవన్నీ అంగరంగ వైభవంగా ఉండేటట్టుగా మన వాళ్ళు ఒక ప్రణాళిక రచించారు. దానికి అనుగుణంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 356 మందిని తిరుపతిలో, 371 మంది తిరుమలలో భద్రతా సిబ్బందిని ఎక్స్ సర్వీస్ వాళ్ళని తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా బోర్డు దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. వాటికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా
అలిపిరి తనిఖీ కేంద్రంలో 8 కోట్ల ఖర్చుతో లేటెస్ట్గా ఎక్స్రే అంటే బ్యాగేజీ అన్ని కూడా ఎక్స్రే చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్ని కూడా మనం కొనాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గోశాలలు ఉన్నాయో వాటిని ఆధునీకరించే విషయంలో 11.28 కోట్లతో అవన్నీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. టిటిడి ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.